ఈరోజు వీడియోలో ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అస్సలు కొనొద్దండి. కొంటే మాత్రం మీ డబ్బులు వేస్ట్ అని చెప్పొచ్చు. ప్రెజెంట్ మనకి 2025లో కొన్ని బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. కొన్ని యావరేజ్ మొబైల్స్ కూడా ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఆ యావరేజ్ మొబైల్స్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. చాలామంది కింద కామెంట్ సెక్షన్లో బ్రో నీ మొబైల్ వాడకుండా చెక్ చేయకుండా ఎలా చెప్తున్నావు బ్రో తీసుకోద్దని అంటారు. అలాంటి వాళ్ళ కోసం చెప్పేది ఏమంటే, నేను 2 ఇయర్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేసినాను ఆఫ్‌లైన్ స్టోర్‌లో. నాకు పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. ఎందుకంటే నేనే చాలా మొబైల్స్ అమ్మినాను. ఒప్పో, వివో, రెడ్మీ, రియల్‌మీ, వన్‌ప్లస్, యాపిల్, నథింగ్ ఇలా మాక్సిమం అన్ని బ్రాండ్స్ సంబంధించిన మొబైల్స్ అయితే పర్సనల్‌గా సేల్ చేసినాను. సో, నాకు ఐడియా ఉంది. ఐడియాతో పాటు నాలెడ్జ్ కూడా ఉంది. ఏ మొబైల్స్ బాగుంటాయి, ఏ మొబైల్స్ బాగుండవు అనేది. ఈరోజు వీడియోలో నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఇప్పుడు ఈ 2025లో ఏ మొబైల్స్ కొనకూడదనేది ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ బ్రాండ్ వచ్చేసి ఒప్పో బ్రాండ్ నుంచి. ఒప్పోలో మనకు మాక్సిమం అన్ని మొబైల్స్ కూడా ప్రాఫిట్ మీదనే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు కానీ ఫీచర్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయరు. దాంతో పాటు ప్రైజెస్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటాయి. మనకు ఒప్పో అనే కానీ మెయిన్‌గా ఆఫ్‌లైన్‌లో ఎక్కువ సేల్ చేస్తుంటారు. మీరు బయట లోకల్ షాప్స్‌లోకి వెళ్తుంటారు కదా! అక్కడ మనకి ఎక్కువ సేల్స్ అనేవి జరుగుతుంటాయి ఈ ఒప్పో బ్రాండ్‌వి. మనకి ఒప్పోలో వచ్చేసి ఏ సీరీస్ ఉంటాయి, ఎఫ్ సీరీస్ ఉంటాయి, రెనో సీరీస్, ఒప్పో ఫైండ్ సీరీస్ ఉన్నాయి. మెయిన్‌గా మనకి ఒప్పో బ్రాండ్ వచ్చేసి ఒప్పో ఏ సీరీసు, ఎఫ్ సీరీసు, దాంతో పాటు రెనో సీరీసు. ఈ 3 సీరీస్ మొబైల్స్ మనకి ఎక్కువ సేల్ అవుతుంటాయి ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో. మెయిన్‌గా మనకి 3 సీరీస్‌లో కూడా ఫీచర్స్ అనేవి తక్కువ ఉంటాయి. ప్రైస్ అనేది చాలా ఎక్కువ పెట్టింటారు. ఓవర్ ప్రైస్ అనేది పెడతారు ఈ ఒప్పో సీరీస్‌లో. మెయిన్‌గా మనకు ఒప్పో వచ్చేసి ఆఫ్‌లైన్ ఆడియన్స్‌ని ఎక్కువ టార్గెట్ చేస్తుంటది. అంటే ఎక్కువ చదువుకోలేకుంటారు కదా! అలాంటి వాళ్ళని, మొబైల్స్ గురించి ఎక్కువ ఐడియా లేకుండా కదా! అలాంటి వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేసి సేల్స్ చేస్తుంటారు. మీరు ఒకవేళ ఒప్పోలోనే కొనాలనుకుంటే ఒప్పో కే సిరీస్ అనేవి మనకి బాగానే ఉంటాయి. మనకు రీసెంట్‌గా ఒప్పో కే12ఎక్స్ లాంచ్ చేసినారు. అది మనకు కే సిరీస్ అనేది బాగుంటది. దాంతో పాటు ఒప్పో ఫైండ్ సిరీస్, ఫైండ్ ఎక్స్8, ఫైండ్ ఎక్స్8 ప్రో అవి కూడా మనకు అప్పుడప్పుడు ఆఫర్‌లో అవి కూడా మనకు మంచి ప్రైస్‌కి వస్తాయి. మాక్సిమం మీరు ఒప్పో బ్రాండ్ అనేది స్కిప్ చేయండి. మీరు ఒకవేళ కొత్త మొబైల్ కొనే బదులు ఈ ఒప్పో బ్రాండ్ బదులు వేరే బ్రాండ్‌కైనా ట్రై చేయండి. దీంట్లో మనకు అంత ఏం బాగుండవు మొబైల్స్. నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి వివో బ్రాండ్. వివోలో మనకు కొన్ని మోడల్స్ అనేవి బాగుండవు. అదొచ్చేసి వివో వై సిరీస్. మనకి వివో బడ్జెట్‌లో మనకు చాలా మొబైల్స్ ఉంటాయి. వివో వై28, వై28ఎస్, వై58, వై300 ఇలా మనకు వైకి సంబంధించిన చాలా మొబైల్స్ ఉంటాయి. మీది వై సిరీస్ మాత్రం అస్సలు తీసుకోవద్దండి. ఇవి కూడా మనకు వేస్ట్ అని చెప్పొచ్చు. ప్రైస్ అనేది మనకు ఎక్కువ పెడతారు. ఫీచర్స్ తక్కువ ఉంటాయి. ఈ వివో వై సిరీస్‌లో. సెకండ్ వచ్చేసి ఈ సిరీస్. మనకి ఈ సిరీస్ అనేది వి సిరీస్‌లో ఉంటాయి. సపోజ్ మనకి వివో వి30 గానీ, వివో వి40 ఇలా మనకు వి సిరీస్‌లో లాస్ట్‌కి ఈ అనే ఉంటది. వి30 గానీ, వి40 ఇలా ఈ ఉన్నవి మాత్రం అస్సలు తీసుకోవద్దండి. ఇవి కూడా మనకు ప్రైస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఫీచర్స్ మనకు చాలా తక్కువ ఉంటాయి. ఈ మొబైల్స్ అస్సలు కొనొద్దండి. మీరు ఒకవేళ కొనాలంటే వివో వి సిరీస్ తీసుకోండి. అవి ఇంకా మనకు బెటర్ ఉంటాయి. ఈ ఉంటాయి కదా! లాస్ట్ ఎండింగ్‌లో ఈ ఉంటది కదా! వి30 గానీ, వి40, వి29 ఇలా ఈ ఉండే మొబైల్స్ మాత్రం తీసుకోవద్దండి. ఇవి కూడా మనకు అస్సలు బాగుండవు. వివోలో మీరు ఒకవేళ మొబైల్స్ కొనాలనుకుంటే వివో టీ సిరీస్ గానీ, వివో వి సిరీస్ ఇవి 2 కూడా మనకు బెస్ట్ ఫీచర్స్ ఉంటాయి. మెయిన్‌గా వివో టీ సిరీస్ అంటే చాలా బాగుంటాయి మనకు. వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అని చెప్పొచ్చు. దాంతో పాటు వివోలో వి సిరీస్ అంటే కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇవి 2 సిరీసే బాగుంటాయి వివోలోన. మిగతావి ఏవి కూడా తీసుకోవద్దండి. వై సిరీస్ గానీ, లాస్ట్‌కి ఎండింగ్‌లో ఈ ఉండేవాడిని. ఈ 2 సిరీస్ స్కిప్ చేయండి వివోలో కొనాలనుకుంటే. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి సామ్‌సంగ్. సామ్‌సంగ్‌లో మనకు చాలా సీరీస్ ఉన్నాయి. ఎఫ్ సీరీసు, ఏ సీరీసు, ఎం సీరీసు, ఎస్ సీరీసు ఇలా చాలా సీరీస్ ఉన్నాయి. మీరు ఒకవేళ సామ్‌సంగ్‌లో కొనాలనుకుంటే ఈ సామ్‌సంగ్‌లో ఏ సీరీస్ మాత్రం అస్సలు తీసుకోద్దండి. సామ్‌సంగ్‌లో ఏ సీరీస్ అనేది ఎక్కువ ఆఫ్‌లైన్‌లో టార్గెట్ చేసి అమ్ముతుంటారు. మెయిన్‌గా మనకు ఏ35 గానీ, ఏ55, ఏ05 ఇలా మనకు ఏ ఉంటాయి కదా స్టార్టింగ్‌లో ఇలా ఏ ఉన్నవి అస్సలు తీసుకోవద్దండి. ఇవి కూడా మనకు ప్రైస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఫీచర్స్ తక్కువ ఉంటాయి. ఈ సామ్‌సంగ్ ఏ సీరీసు. మీరు ఒకవేళ సామ్‌సంగ్‌లోనే కొనాలనుకుంటే సామ్‌సంగ్ ఎఫ్ సీరీస్ గానీ, ఎం సీరీసు ఇవి 2 కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. మనకి మీరు సామ్‌సంగ్ ఎఫ్ సీరీస్ కొనాలంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఉంటాయి. ఎం సీరీస్ కొనాలంటే అమెజాన్‌లో ఉంటాయి. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి హానర్. హానర్ కూడా మనకు రీసెంట్‌గానే కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఈ మొబైల్స్ కూడా మనకు అస్సలు బాగలేవు రీసెంట్‌గా. మనకి ఫీచర్స్ అనేవి తక్కువ ఉన్నాయి. ప్రైస్ అనేది చాలా ఎక్కువ పెడుతున్నారు. ఈ హానర్ బ్రాండ్. దాంతో పాటు మనకు సర్వీస్ సెంటర్ కూడా సరిగ్గా అవైలబిలిటీ లేదు. ఈ హానర్ బ్రాండ్. మీరు ఒకవేళ ఈ హానర్ బ్రాండ్ కొనాలన్నా కూడా స్కిప్ చేయండి. ప్రెజెంట్ మనకి ఇదే బడ్జెట్‌లో ఇంకా బెస్ట్ మొబైల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి రియల్‌మీ నుంచి. రియల్‌మీ నుంచి రీసెంట్‌గానే రియల్‌మీ 14 ప్రో సిరీస్ అనేవి లాంచ్ అయినాయి. దాంట్లో మనకు 2 మొబైల్స్ వచ్చినాయి.
14 ప్రో, 14 ప్రో ప్లస్. మీరు ఒకవేళ ఈ 14 ప్రో సిరీస్ తీసుకోవాలంటే 14 ప్రో మాత్రం అస్సలు తీసుకోవద్దండి. ఈ రియల్‌మీ 14 ప్రోలో ఫీచర్స్ మనకి యావరేజ్‌గా ఉన్నాయి. ఇదే బడ్జెట్‌లో మనకి ఇంకా బెటర్ మొబైల్స్ కూడా ఉన్నాయి. రూ. 25,000కి రియల్‌మీ 14 ప్రో అంటే అస్సలు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే కాదు. రియల్‌మీ 14 ప్రో మాత్రం అస్సలు తీసుకోవద్దండి. మీరు ఒకవేళ తీసుకోవాలంటే రియల్‌మీ 14 ప్రో ప్లస్ తీసుకోండి. దాంట్లో కొద్దిగా కెమెరాస్ అనేవి కొద్దిగా బెటర్ ఉన్నాయి. 14 ప్రో మాత్రం అస్సలు తీసుకోవద్దండి. నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడితే ఇదొచ్చేసి రెడ్మీ బ్రాండ్ నుంచి. రెడ్మీ మనకు రీసెంట్‌గానే రెడ్మీ నోట్ 14 సీరీస్ అనేది లాంచ్ చేసినారు. దీంట్లో మొత్తం 3 మొబైల్స్ వచ్చినాయి. నోట్ 14, నోట్ 14 ప్రో, నోట్ 14 ప్రో ప్లస్. ఈ మొబైల్స్ కూడా మనకు అంతేం బాగలేవు గాయ్స్. ఫీచర్స్ మనకు బాగానే ఉన్నాయి కానీ ప్రైస్ అనేది చాలా ఎక్కువ పెట్టినారు. ఈ రెడ్మీ నోట్ 14 ప్రో సిరీస్. ఈ మొబైల్స్ కూడా స్కిప్ చేయండి. మీరు ఒకవేళ ఇదే రెడ్మీ నోట్ 14 ప్రో సిరీస్ తీసుకోవాలంటే ఇదే బడ్జెట్‌లో మనకి ఇంకా బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. సపోజ్ రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ బదులు మనకు వివో టీ3 అల్ట్రా కానీ, లేదంటే రియల్మీ జీటీ60 కానీ ఇంకా మనకు బెటర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మీరు ఒకవేళ రెడ్మీ నుంచే కొనాలనుకుంటే రెడ్మీ ప్లేస్‌లో పోకో బ్రాండ్స్ అనేవి ట్రై చేయండి. మనకు రీసెంట్‌గానే పోకో ఎక్స్7, ఎక్స్7 ప్రో అవి ఇంకా బెటర్ అండ్ బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ రెడ్మీలో కొనాలంటే పోకో మొబైల్స్ ట్రై చేయండి. దాంతో పాటు రియల్మీలో సి సిరీస్ కూడా తీసుకోవద్దండి. రియల్మీలో మనకు బడ్జెట్‌లో కొన్ని మొబైల్స్ ఉన్నాయి. రియల్మీ సి61, సి63 ఇలా మనకు స్టార్టింగ్‌లో సి అని ఉంటది. ఈ రియల్మీ సి సిరీస్ కూడా అసలు తీసుకోవద్దండి. అవి కూడా మనకు అంతేం బాగుండవు. మీరు ఒకవేళ రియల్మీ నుంచే కావాలనుకుంటే రియల్మీ నార్జో సిరీస్ అనేవి ట్రై చేయండి. అవి ఇంకా కొద్దిగా బెటర్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. ఈ రియల్మీ సి సిరీస్ కూడా అంత వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే కావు. నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి గూగుల్ పిక్సెల్. ప్రెజెంట్ మనకి గూగుల్ పిక్సెల్ నుంచి గూగుల్ పిక్సెల్ 7 మొబైల్ ఉంది. ఈ మొబైల్ ప్రెజెంట్ 2025లో కొనొద్దండి. ఇది మనకు కొద్దిగా అవుట్‌డేటెడ్ మొబైల్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ గూగుల్ పిక్సెల్‌లోనే కొనాలనుకుంటే గూగుల్ పిక్సెల్ 80 అనేది తీసుకోండి. అదొక మంచి ఆప్షనే. ప్రెజెంట్ పిక్సెల్ 7 మాత్రం తీసుకోవద్దండి. కొద్దిగా అవుట్‌డేటెడ్ మొబైల్ అని చెప్పొచ్చు. గూగుల్ పిక్సెల్ 7. నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి యాపిల్ నుంచి. ప్రెజెంట్ మనకి యాపిల్‌లో ఐఫోన్ 16 సిరీస్ కూడా వచ్చేసినాయి. చాలామంది ఇప్పటికీ ఐఫోన్ 13, 14 కొంటున్నారు. ఈ మొబైల్స్ అనేది కొనొద్దండి గైస్. ప్రెజెంట్ మనకి ఐఫోన్ 13 గానీ, 14 కూడా మాక్సిమం మనకు డిస్కంటిన్యూ అయితే చేస్తారు కొన్ని రోజుల్లో. మీరు మాక్సిమం ఈ 2 మొబైల్స్ కూడా స్కిప్ చేయండి 2025లో. మీరు ఒకవేళ యాపిల్ నుంచే కొనాలనుకుంటే ఐఫోన్ 15 అబోవ్ కొనండి. ఐఫోన్ 15 గానీ, 16 గానీ కొనండి. మీకు ఇంకా బడ్జెట్ ఇంకా తక్కువ ఉందంటే లాస్ట్‌కి ఐఫోన్ 14 గానీ తీసుకోండి. నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మోటరోలా నుంచి. మనకి మోటరోలా కూడా చాలా మంచి మొబైల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు మోటరోలా ఎడ్జ్ సిరీస్‌లో చాలా మొబైల్స్ ఉన్నాయి. మెయిన్‌గా మీరు మోటరోలా ఎడ్జ్ 50 గానీ, ఎడ్జ్ 50 అల్ట్రా గానీ తీసుకోవద్దండి. మీరు ఒకవేళ మోటరోలా ఎడ్జ్ 50 తీసుకోవాలనుకుంటే ఎడ్జ్ 50 నియో తీసుకోండి. ఇంకా మనకు దాంట్లో బెటర్ ఫీచర్స్ ఉన్నాయి. దాంతో పాటు మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా గ్యాస్ ఇది మనకు మోటరోలా కొద్దిగా ఫ్లాగ్‌షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ ఎడ్జ్ 50 అల్ట్రా ఇది మనకు రూ. 50,000 వస్తుంది. ఇదే బడ్జెట్‌లో మనకు ఐక్యూ 13 గానీ ఇంకా మనకు బెటర్ మొబైల్స్ ఉన్నాయి. ఆ మొబైల్ తీసుకోండి. నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి. వన్‌ప్లస్‌లో మనకు నార్డ్ సి4 లైట్ సిరీస్ అనేది తీసుకోద్దండి. మనకు లాస్ట్‌గా లైట్ ఉంటది కదా! సి4 లైటు, సి3 లైటు, సి2 లైటు మనకు లాస్ట్ లైట్ అనేది ఉంటది కదా! ఆ లైట్ ఉండే మొబైల్స్ కొనొద్దండి. ఎందుకంటే దాంట్లో పర్ఫార్మెన్స్ అనేది చాలా యావరేజ్‌గా ఉంటుంది. మీరు ఒకవేళ వన్‌ప్లస్ నుంచే కొనాలనుకుంటే వన్‌ప్లస్‌లో నార్డ్ 4 గానీ, సి3, సి4 ఇలాంటి మొబైల్స్ తీసుకోండి. ఈ లైట్ ఉంటది కదా లాస్ట్‌కి ఈ లైట్ ఉండే మొబైల్స్ అయితే అసలు తీసుకోద్దండి. పర్ఫార్మెన్స్ అనేది మనకు చాలా యావరేజ్‌గా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన మొబైల్ బ్రాండ్స్ గానీ, మొబైల్ మోడల్స్ గానీ మాక్సిమం అనేది స్కిప్ చేయండి. ఇదే ప్లేస్‌లో మనకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ వస్తాయి వేరే బ్రాండ్‌లోన. మీరు ఒకవేళ అయినా కూడా ఇదే కొంటారంటే మీ ఇష్టం అది. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.